మహోన్నతుని విద్య. ఇది మహోన్నతుని విద్య. ఆ పాఠం యొక్క పరిచయాన్ని మనం చూసాం. దేవుడు నీకు తెలియనా, నీవు ఎవరువా అనే ప్రశ్నలు మనల్ని వేయడంతో, అంటే దేవుని జ్ఞానం కూడా ఒకటి ఉన్నది, అది నీకు తెలుసా అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు అని పరిచయాన్ని మనం చూసాం. ఈరోజు మహోన్నతుని విద్య అనేటువంటి ఈ పాఠంలో ప్రత్యేకంగా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే మానవుని విద్య, మహోన్నతుని విద్య. మానవుని విద్య, మహోన్నతుని విద్య అంటే ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాము అంటే మానవ సంబంధమైనటువంటి విద్య అనేది మనకు ఉంది. 1వ తరగతి లేదా నర్సరీ నుండి ప్రారంభిస్తే ఇక ఎక్కడ దాకా వెళ్తున్నాము, డాక్టరేట్ దాకా, PhD దాకా కూడా మనము వెళ్తున్నాము. మరి మానవుని విద్యలో కనిపించని విషయాలు ఎందులో ఉంటాయి? మహోన్నతుని విద్యలో ఉంటాయి. దేవుని విద్యలో కనిపించని విషయాలు మానవుని విద్యలో ఉంటాయి. ఇంకా అర్థమవుతుందో కన్ఫ్యూజింగ్ గా చెప్తున్నానేమో. మానవుని విద్యను, మహోన్నతుని విద్యను, ఈ రెండింటిని ఇప్పుడు మనము చూడబోతున్నాం. ఎందుకు అంటే మహోన్నతుని విద్య అంటే దేవుని సంబంధమైన జ్ఞానంలో కనిపించే విషయాలు మానవుని విద్యలో కనిపించదు. అందుకే సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో బిలాము ప్రవక్త అన్నాడు, మహోన్నతుని విద్యను నేను ఎరుగుదును అన్నాడు.